6 గంటలకి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలంలో పర్యటించిన ఆయన అంబుజిపేటలోని ధాన్యం కొనుగోలు సెంటర్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడవకుండా ఉండేలా స్థానిక తహసీల్దార్ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో లారీల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ అధికారులను ఆదేశించారు. ఎప్పుడున్నా చూడు అంబాజీపేట ప్యాక్స్ అంబాజీపేట కాబట్టి మాకు ఆల్టర్నేట్ అరేంజ్ అట్లనే వస్తుంది. క్లోజ్ అయినవన్నీ కూడా డైవర్ట్ చేసేయండి, అప్పుడు తొందరగా అయిపోతుంది కదా. ఇంకా 6 ఉన్నాయి, 6 ఇంకా 5 ఎన్ని లారీలు కావాలి? ఇప్పుడు ఇక్కడికి ఒక లారీ, ఇప్పుడు ఎన్ని లారీలకు అయిపోతుంది? ఒక లారీ సరిపోతుందా? అవి ఏంటో తడిసిపోయినాయి. అవును సార్, కొంచెం ఎక్కువ తడిసింది సార్. ట్రాన్స్పోర్ట్ మనం రెడీగా లారీ వస్తున్నప్పుడు ప్రజలకు అందరు కూడా నమస్కారం. సో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేసి మనకి అకాల వర్షాలు, సో లాస్ట్ ఒక 1 వీక్ నుంచి చూస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి. బట్ అయినా కానీ కూడా ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చూస్తే 2,60,000 వరకు కూడా మనము ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. 2,60,000 మెట్రిక్ టన్నుల వరకు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినాం. సేమ్ డే లాస్ట్ ఇయర్ పోల్చుకుంటే సో 2,30,000 వరకు మనం లాస్ట్ టైం చేసినాం. అంటే 25,30,000 వరకు మెట్రిక్ టన్నుల వరకు లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఇంకా మంచిగా మనం తొందరగా ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నాం. బట్ అయినా కానీ ఏంటంటే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ వెహికల్స్, సో ఆల్రెడీ మన జిల్లాలో ఒక 700 వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ 700 లారీలే కాకుండా ఇంకొక అడిషనల్గా ఒక 100 లారీస్ కూడా మనము ప్రజలకు అందరు కూడా నమస్కారం.